ఇక ఇది ఆసిఫాబాద్ కు సంబంధించి ఇక్కడ వాంకిడి ఆశ్రమ పాఠశాలలో ఫుడ్ పాయిజన్ తో అస్వస్థతకు గురైన విద్యార్థులు ఇంకా అనారోగ్యంతోనే బాధపడుతున్నారు. గత నెల 30న జరిగిన ఈ ఘటనలో 64 మంది అస్వస్థతకు గురి కాగా ఓ బాలిక ఇప్పటికీ చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతూనే ఉంది. వాంకిడి ఇన్సిడెంట్ లో హెడ్ మాస్టర్ తో పాటు 5 ఉద్యోగులపై ప్రభుత్వం వేటు వేసింది. ఆ తర్వాత కూడా వరుసగా 2 ఫుడ్ పాయిజన్ ఘటనలు జరగడంతో గిరిజన సంక్షేమాధికారి గంగారాంను సస్పెండ్ చేశారు. ఫుడ్ పాయిజన్ భయంతో వాంకిడి ఆశ్రమ పాఠశాలను వదిలి వెళ్లిపోతున్నారు స్టూడెంట్స్. స్కూల్లో 590 మంది పిల్లలు ఉండగా ప్రస్తుతం 102 మంది మాత్రమే ఉన్నారంటే విద్యార్థులు తల్లిదండ్రుల్లో భయం ఏ మేరకు ఆవహించిందో అర్థం చేసుకోవచ్చు. రైట్, ఒకసారి మాట్లాడదాం. మా ప్రతినిధి ఎలేందర్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. ఎలేందర్, ఏకంగా 590 మంది ఉండాల్సిన విద్యార్థులు 102 మందికి డ్రాప్ అవుట్స్ అయిపోయారంటే ఇది ఎంత సీరియస్ ఇష్యూ ఒకసారి మనం ఆలోచించాలి. ఇప్పటికీ ఆహారంలో నాణ్యత పెరిగిందా లేకపోతే అదే రకమైన ఆహారాన్ని కంటిన్యూ చేస్తున్నారా? రైట్, వాకిండిలో మాత్రం అదే పరిస్థితి ఇంకా కంటిన్యూ అవుతుంది. విద్యార్థులు గురుకులాలు వదిలేసి ఇళ్ల బాట పట్టినప్పటికీ కూడా పరిస్థితి మాత్రం అలానే కనిపిస్తుంది. అయితే గత నెల 30వ తారీఖున జరిగినటువంటి ఇన్సిడెంట్ ఏదైతే ఉందో అప్పుడు దాదాపుగా 60 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. అందులో ఒక 3-4 ఇటు హైదరాబాద్లో ఉన్నటువంటి నిమ్స్ ఆసుపత్రికి తీసుకొచ్చారు. ఇక్కడ కూడా నిన్న మొన్నటి వరకు కూడా వాళ్ళు ట్రీట్మెంట్ తీసుకున్నారు. ఒక 4 రోజుల క్రితం డిశ్చార్జ్ అయినప్పటికీ కూడా ఒకరు మాత్రం శైలజ అనే అమ్మాయి మాత్రం ఇంకా వెంటిలేటర్ పైనే ట్రీట్మెంట్ తీసుకుంటూ ఇబ్బంది పడుతుంది. పేరెంట్స్ మాత్రం చాలా ఆందోళనకర పరిస్థితుల్లో మాత్రం ఇక్కడ ట్రీట్మెంట్ అందిస్తున్నటువంటి పరిస్థితే కనిపిస్తుంది. అయితే వైద్యులు చెప్తున్న దాని ప్రకారం ఆ అమ్మాయికి శైలజ అనే అమ్మాయి 9వ తరగతి విద్యార్థిని ఫుడ్ పాయిజన్ వల్ల గ్యాస్ట్రో ఎంట్రీ ప్రాబ్లంతో కిడ్నీస్ ఎఫెక్ట్ అయ్యాయి. వెంటిలేటర్ పైన చికిత్స ఎప్పుడు ఏమవుతుందో అన్న ఒక ఆందోళన అయితే వ్యక్తమవుతుంది. ఇంటర్నల్గా కూడా బ్లీడింగ్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంది అని చెప్పేసి చెప్తున్నారు. అయితే వైద్యులు చెప్తున్న దాన్ని బట్టి కొంత క్రిటికల్గానే ఉంది పరిస్థితి. సో ఎప్పుడు ఏమవుతుందో అనే ఒక ఆందోళన మాత్రం పేరెంట్స్లో కనిపిస్తుంది. కానీ ఇంత జరుగుతున్నా కానీ ఆ ప్రభుత్వ గురుకులాల్లో మాత్రం ఇంకా అలాంటి పరిస్థితి, అంటే ఫుడ్ పాయిజన్ కేసెస్ మాత్రం ఇంకా పెరుగుతూనే ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. దీనిపైన ప్రభుత్వం దృష్టి సారించాలని ఇటు ప్రతిపక్షాలు కావచ్చు, విద్యార్థి సంఘాలు, పేరెంట్స్ కూడా ఆందోళన చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. రైట్, నిజంగానే ఇప్పుడు ఇప్పటికీ 30 రోజుల తర్వాత కూడా ఇప్పుడు ఆమె సిచ్యువేషన్ ఇంకా క్రిటికల్ గా ఉందంటే ప్రభుత్వం స్పందించాల్సిందే. అసలు ఏంటి ఇంత సివియర్ గా ఫుడ్ పాయిజన్ అనేది మనం చూడలేదు. ఒక చిన్నారి ఇంకా అలాగే వెంటిలేటర్ పైనే ఉందంటే అర్థం చేసుకోవచ్చు.